సంస్థలు మరుగున పడిపోయి తమ తమ యాక్టివిటీస్ని విరమించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ అక్కడ లేకపోయినప్పుడు కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా ఫ్లైట్స్లో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు అద్భుతమైన అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ సార్, కంగ్రాచులేషన్స్. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, ఎందుకంటే ఈ సంస్థ నుంచి అవార్డు తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. ఆ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు, హీరోలు, హీరోయిన్లు అందరికీ కూడాను అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థ ఇది. అలాగే ఈ సంవత్సరం అవార్డుల కమిటీలో నేను ఒక మెంబర్గా ఉండటం నాకు అదృష్టం. ఏంటంటే గత 27వ కళాసుధా తెలుగు అసోసియేషన్ వారి 27వ సంవత్సరం కార్యక్రమంలో నేను బెస్ట్ ఫిలిం జర్నలిస్ట్గా అవార్డు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం నేను కమిటీలో మెంబర్గా ఉండటం జరిగింది. ఈ కమిటీలో మెంబర్గా ఉంటూ ఈ సంవత్సరానికి మేము అవార్డుల్ని ఎంపిక చేయడం జరిగింది. అవార్డులన్నీ కూడాను విడుదలైనటువంటి సినిమాల్లో విజయవంతమైన సినిమాలు, విజయవంతమైనటువంటి సినిమాలే కాకుండా విజయవంతం కాకపోయినప్పటికీ మంచి అభినయ ప్రమాణాలు, మంచి నిర్మాణ ప్రమాణాలు, మంచి దర్శకత్వ సృజనాత్మక ప్రమాణాలు కలిగినటువంటి చిత్రాలను మాత్రం మేము ఎంపిక చేయడం జరిగింది. అందుకుగాను ఆ ఎంపిక అనేటువంటిది కూడా చాలా పారదర్శకంగా చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అన్నుదన్నుగా ఉండటమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం వెనుక చాలా క్రియాశీలకమైన పాత్ర పోసినటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి. ఎలాంటి క్లిష్టమైన ఈ రోజున ట్రబుల్ షూటర్ అని చెప్తున్నాం అందరికీ కూడాను. అందరికీ తెలిసినటువంటి విషయం, ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్తే సాధ్యమైనంత వరకు ఉభయతారకంగా తీసుకొని సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. అలాగే మాతృదేవోభవ వంటి ఒక అత్యద్భుత చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి అజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. అజయ్ కుమార్ గారు నా జీవితంలో 3 సినిమాలు చూసి ఉద్రేకపడి భావోద్వేగాన్ని తట్టుకోలేక కళ్ళు చెమర్చి వలవలా ఏడ్చినటువంటి సందర్భాలు నా జీవితంలో అయితే 3 ఉన్నాయి. ఒకటి దేవదాస్ సినిమా, 2 మా గురువుగారు దర్శకత్వం వహించినటువంటి తొలి చిత్రం తాత మనవడు, ఆ తర్వాత మాతృదేవోభవ. ఈ 3 సినిమాలు చూసినప్పుడు మాత్రం భావోద్వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు. అలాంటి ఒక గొప్ప చిత్రాన్ని అందించినటువంటి అజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ వారి 28వ ఉగాది పురస్కార గ్రహీతలు. ఉత్తమ చిత్రం మిరాయ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఉత్తమ సంచలన చిత్రం సంక్రాంతికి వస్తున్నాము శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఉత్తమ జ్యూరీ అవార్డు పొందినటువంటి ఉత్తమ చిత్రం డూడ్, మైత్రి మూవీ మేకర్స్. ఉత్తమ నటుడు నాగ చైతన్య అక్కినేని. తండేల్ చిత్రానికి గాను నాగ చైతన్య అక్కినేని ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకున్నారు. అలాగే ఉత్తమ నటీమణి బెస్ట్ హీరోయిన్ రష్మిక మందన ఫర్ ద ఫిలిం గర్ల్ ఫ్రెండ్. అలాగే ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి, బెస్ట్ డైరెక్టర్ ఫర్ సంక్రాంతికి వస్తున్నాము. ఉత్తమ మాటల రచయిత మహేష్ బాబు పి ఫర్ ద ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఉత్తమ ఛాయాగ్రాహకుడు నికేత్ బొమ్మి ఫర్ ద ఫిలిం కుబేరా. ఉత్తమ ప్రతినాయకుడు దీక్షిత్ శెట్టి, బెస్ట్ విలన్ దీక్షిత్ శెట్టి ఫ్రమ్ ద ఫిలిం గర్ల్ ఫ్రెండ్. ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో ఫర్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఉత్తమ నూతన దర్శకుడు రామ్ జగదీష్ ఫర్ ద ఫిలిం కోర్ట్. ఉత్తమ నూతన నటుడు హర్ష్ రోషన్ ఫ్రమ్ ద ఫిలిం కోర్ట్. ఉత్తమ నూతన నటుడు కిరీటి రెడ్డి ఫ్రమ్ జూనియర్. ఉత్తమ గాయకుడు రమణ గోగుల ఫర్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. రమణ గోగుల ప్రముఖ సంగీత దర్శకులు. మరలా చాలా కాలం తర్వాత ఆయన పాడటం అనేటువంటిది ఒక సెన్సేషన్ అయితే ఆ సినిమా ఆ పాట కూడా అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే గోదావరి గట్టు మీద అనేటువంటి సాంగ్ చాలా అద్భుత విజయాన్ని సాధించింది. అలాగే ఉత్తమ గాయని హరిప్రియ ఫర్ ద ఫిలిం ఓం నమ శివాయ ఫ్రమ్ ద వైరల్ సాంగ్ ఫ్రమ్ ద తండేల్ ఫిలిం. ఉత్తమ గాయని హరిప్రియ. బాపు రమణ అవార్డు ఫర్ రాహుల్ రవీంద్ర
డైలాగ్ అండ్ డైరెక్షన్ ఫర్ ద ఫిలిం గర్ల్ ఫ్రెండ్. అలాగే ఐశ్వర్య అర్జున్ అంటే ప్రముఖ హీరో అర్జున్ గారి కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించినట్టు తెలుసు. డెబ్యూ యాక్ట్రెస్గా సీతా పైనం అనే సినిమాలో ఐశ్వర్యకి అవార్డు ఇవ్వటం జరిగింది. అదే బాపు బొమ్మ అవార్డు. బాపు రమణాల యొక్క ప్రస్థానం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి పేరు మీద వ్యవస్థీకరించినట్టు అవార్డ్స్ ఇవి బాపు రమణ అవార్డ్స్ అనేవి. అలాగే అనస్వర రాజన్ ఛాంపియన్ అనేటువంటి సినిమాలో హీరోయిన్గా చేసింది. చాలా చాలా బాగుంది నిజంగా. బాపు బొమ్మను అంత అందంగా ఉంటాను. తనకు గాను ఛాంపియన్ సినిమాలో దానికి అవార్డు బాపు రమణ పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షి మడోల్కర్ మౌగ్లీ అనేటువంటి సినిమాలో చేసినందుకు గాను తనకి సాక్షి మడోల్కర్కు బాపు రమణ పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తమ బాలనటుడు బుల్లిరాజు అనేటువంటి ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో చేసిన అల్లరి అంతా ఇంత కాదు. కొంచెం ఇదిగా అనిపించినప్పటికీ కూడా ఆ ఇదిని మాత్రం కొంచెం లిమిట్స్ దాటిందేమో అనిపించినప్పటికీ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి హైట్స్ మాత్రం అంత చిన్న వయసులో ఆ కుర్రోడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. దానికి డిజర్వ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆ విధంగా ఆ అవార్డ్స్ అనేటువంటి కూడాను అందరికీ ఆమోదయోగ్యమైన అందరూ కూడా హర్షించే స్థాయిలో ఈ అవార్డుల ప్రకటన అనేటువంటిది చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు ఈ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తర్వాత విశిష్ట అతిథిగా ఓకే ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తర్వాత విశిష్ట అతిథి శ్రీ ఎంవిఆర్ మురళీకృష్ణ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఎంవిఆర్ మురళీకృష్ణ, జనరల్ మేనేజర్ ఎస్బీఐ చెన్నై సర్కిల్. తర్వాత గౌరవ అతిథులు శ్రీ ఏ సాయి ప్రసాద్ ల్యాబ్స్, డైరెక్టర్ ఆఫ్ ప్రసాద్ ల్యాబ్స్, ఎల్వి ప్రసాద్ గారి మనవడు. ఓకే. శ్రీ సాహు గార్పాటి, సినీ ప్రొడ్యూసర్ గారు. శ్రీ శశికాంత్ ఒల్లేపల్లి, CEO ఆఫ్ క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్రూప్, ఎక్స్థానా ప్రెసిడెంటా. ఓకే. శ్రీ మువ్వా పద్మయ్య, MD సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ రాజమౌళి సేర్నా, MD RSB రిటైల్ ఇండియా లిమిటెడ్. శ్రీమతి సరోజ వివేకానంద్, ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్. స్వాగత ఉపన్యాసం శ్రీ బేతిరెడ్డి శ్రీనివాసం, కళా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కూడా. అంటే ఒకప్పుడు మనకి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మొత్తం అన్ని భాషలు ఇంక్లూడింగ్ ఒరియాతో సహా మనకు మద్రాసులో ఉండేది. మన ఇండస్ట్రీ పుట్టింది కలకటాలో పుట్టిన షోలాపూరు, కొల్హాపూరు, బాంబే, పూణే, అక్కడి నుంచి వచ్చి సౌత్ ఇండస్ట్రీ మొత్తం చెన్నై వచ్చిన తర్వాత దాని తర్వాత లేటర్లో కేరళ ఇండస్ట్రీ వెళ్ళిపోయి, కర్ణాటక ఇండస్ట్రీ వెళ్ళిపోయి, హైదరాబాద్కి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసి ఇలా ఇండస్ట్రీలో వెళ్ళినా కూడా అన్ని పక్కలకి ఇదైనా కూడా ఇవాళకి 26 ఏళ్ళుగా ఉగాది పురస్కారాలు చెన్నైలో చేస్తున్నారు. చేసేది కూడా ఒక మ్యూజిక్ అకాడమీ అని చెప్పి అక్కడ చేస్తూ రకరకాల వాళ్ళు, అంటే ఈయన బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, నేను ఒకసారి అటెండ్ అయితే శ్రీలీల, సాహు, అనిల్ రావుపూడి ఇలా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఈవెంట్కి కందుల దుర్గేష్ గారిని తీసుకొస్తున్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంటే ఒక తెలుగు మీడియంలో చదివి తెలుగు మీడియం నుంచి ఒక అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక పెద్ద ఇన్వెంటరీగా చేసుకుని ఎన్నో కోట్లు సంపాదిస్తూ తర్వాత సేవ చేయాలనే దృక్పథంతో గుంటూరు ఎంపీ అయ్యి అక్కడి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యి వాళ్ళ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఒక బ్రాండ్ కింద ఇది చేసుకున్న ఆయన్ని కూడా తీసుకుని వచ్చి ఇలా కళాసుధ జరపటం. కళాసుధకి వీళ్ళు అంటే ఈయన బేతిరెడ్డి శ్రీనివాస్ గారు అవతలలో దొరకరేమో అనుకున్న వాళ్ళని కూడా వెనకమాల పెట్టి లాక్కుపోతాడు. అలాంటి గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి ఇవాళ దీనికి ఈ ఈవెంట్ పెట్టడం, ఈ ఈవెంట్లో ప్రభు గారిని అన్ని విధాల అంటే అదే ఒక దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు, అలాగే ఒక గద్దర్ అవార్డ్స్లో బుక్ వచ్చిన దానికి, ప్లస్ ఇవాళ జ్యూరీలో ఆయన టీము ఉండి సెలెక్ట్ చేసినందుకు, ఆ సెలక్షన్ లిస్ట్ చేసిన దానికి
దానికి ఒక అర్హులైన మాతృదేవోభవ అజయ్ కుమార్ గారు. మాతృదేవోభవ అంటే ఇప్పుడు ఆయన మన ప్రభు గారు చెప్పాడు, ఆయన జీవితంలో భావోద్వేగానికి గురైన సినిమాలు 3 సినిమాలు అని చెప్పారు. ఆ 3 సినిమాలు కళాఖండాలు. ఆ కళాఖండాల్లో ఒక మాతృదేవోభవ అంటాం. ఆ మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ఆయనకి సన్మానం చేయటం, దానికి బేతిరెడ్డి శ్రీనివాస్ గారు మద్రాసు నుంచి రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు మద్రాసు నుంచి మనం వచ్చినా కూడా మన మద్రాసులో ఇంకా మన తెలుగు, మన ఉగాది పురస్కారాలు అక్కడ జరుగుతూ ఇలా జరిపిస్తూ ఉండటానికి మన తెలుగు రాజధానిగానే మద్రాసు ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతూ ఇలా చేయటం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఎట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి సాధించడం అనేది బేతిరెడ్డి శ్రీనివాస్ గారికి ఇదవటం, ఇంతమంది ప్రముఖులు, తర్వాత వేణు, అలాగే పివి శ్రీనివాస్ గారు అబ్బాయి, వీళ్ళందరూ రావటం, వచ్చి రేపు ఉగాది పురస్కారాలు కూడా అక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి. మ్యూజిక్ అకాడమీలో ఒక మద్రాసులో ఒకప్పుడు మన తెలుగు అంటే మద్రాసు ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా ఉండేది. మొట్టమొదటి మద్రాసు ముఖ్యమంత్రి కూడా మన మునిరత్నం నాయుడు గారు. అంటే వాళ్ళ వారసుల్లోనే మన TV5 నాయుడు గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన చేయటం, తర్వాత మద్రాసు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటి అవ్వటం, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇదవటం, ఇలా మూలంలో మద్రాసు ఉంది. ఆ మద్రాసు నగరంలో ఇప్పటికీ ఉగాది పురస్కారాలు చేస్తూ మన తెలుగుకి ఇక మద్రాసు మనకు మూలం అని దగ్గర తెలియజెప్తూ బేతిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న అద్భుతమైన నిర్వహణ, అద్భుతంగా ఇంతమందిని గ్యాదర్ చేసి తీసుకెళ్ళటం, మా మహామహులు ఎంతోమందిని తీసుకొస్తూ ఉంటారు. డెఫినెట్గా ఆయన కృషికి అభినందనీయం. డెఫినెట్గా ఇవాళ ప్రభు గారికి ఈ వేదిక కళాసుధ అనేది లాస్ట్ టైం ఏమో మద్రాసులో కళాసుధ సన్మానం చేశారు, ఇవాళ హైదరాబాద్లో కళాసుధ సన్మానం చేశారు ప్రభు గారిని. సో దీనికి ఇంతమంది రావటం డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని మీడియా పరంగా కూడా మన ఉగాది పురస్కారాలు మద్రాసులో జరుగుతున్న దానికి థ్యాంక్స్ చెబుతూ, మనకి మన ఇండస్ట్రీకి ఆద్యులు 3 టాకీ సినిమాలు అంటే ఆలమరా చూసుకున్నా, తర్వాత కాళిదాస్ చూసుకున్నా, తర్వాత మన ప్రహ్లాద్ ఈ చూసుకున్న అన్ని సినిమాలలోనూ నటించిన నటుడు ఎల్వి ప్రసాద్ గారు. ఆ ఎల్వి ప్రసాద్ గారి మనవణ్ణి కూడా తీసుకొస్తూ నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా ఇదంతా మన పూర్వీకుల నుంచి మనం చేసుకుని మన వాళ్ళందరికీ గౌరవించుకుంటానికి మనం చూసుకున్నాం. బయట కూడా మన దగ్గర ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఎల్వి ప్రసాద్ గారిది కానీ, రఘుపతి వెంకయ్య గారిది కానీ, బిఎన్ రెడ్డి గారిది కానీ, ఇలా పెద్ద ఫోటోలో ఎన్ని ఉన్నాయి. వాళ్ళని చూసుకుంటే వాళ్ళ మూల పురుషులు, వాళ్ళ మూలంగానే మనం వాళ్ళు ఉన్నాం. సో మనం సన్మానించుకుంటానికి అనుకునే ఇదిలో కళాసుధ చేస్తున్న దానికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దాని గురించి నేను చెప్తామని అనుకుంటున్నానండి. ఈ సంస్థకి ఫౌండర్ ప్రెసిడెంట్గా 1998లో ప్రారంభించాను. అంతకుముందు కళాసాగర్ ఉండేది, అది కరెక్ట్గా 1997లో వారు దాన్ని ఆ సంస్థని ఆపేస్తున్నామని ఎంఎస్ రెడ్డి గారు, ఆ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి గారు, సుభాన్ గారు వాళ్ళు నాతో చెప్పినప్పుడు, ఎవరన్నా ఇలాంటి సంస్థ అక్కడ స్థాపిస్తే బాగుండు, కళా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకమైన కళాసాగర్ సంస్థ లేదే అన్న ఉద్దేశం వచ్చింది. అప్పుడు నేను ఫిలిం ప్రొడ్యూసర్గా ఉండి, డిస్ట్రిబ్యూటర్గా ఉండి, మళ్ళీ సరే నేనే ఎందుకు, అప్పుడు స్లంప్లో ఉంది ఆ టైంలో 98లో ఆ ఫీల్డ్, సినిమా ఫీల్డ్. అప్పుడు ఆ టైంలో సరే కళాసుధ సంస్థని స్థాపించడం జరిగింది. అది అలా నా జీవితం ఆ కళా సంస్థకి అంకితం అయిపోయి ఇప్పటికి 28వ సంవత్సరం మన తెలుగు వారికి మన సినిమా ఫీల్డ్ రంగంలో ఆ ఇంట్రెస్ట్ మీద, ఆ ప్యాషన్ తోటి నేను వాళ్ళ మధ్యనే పెరిగిన సందర్భంగా వారందరినీ గుర్తించి అట్లా అవార్డులు ఇస్తూ ఉగాది సందర్భంగా, మన తెలుగు పండుగ సందర్భంగా మొదలుపెట్టి ఈరోజు పెద్దవారందరినీ ఈరోజు పిలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఆ సినిమాకు సంబంధించిన ఉగాది పురస్కార అవార్డ్స్ అంటూ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చిన అవార్డులకి ఎంతో వాళ్ళు గౌరవించి, నా మాటని మన్నించి, మా సంస్థ సభ్యుల ఎన్నికని ఒప్పుకొని వారందరూ చెన్నైకి వచ్చి ఉగాది పురస్కార అవార్డ్స్ అందుకొని వెళ్ళడం అనేది అది నిజంగా చాలా సంతోషదాయకమైంది. చెన్నైలో ఉన్న తెలుగు వారందరికీ ఈ యొక్క అభినందన, ఈ యొక్క ప్రతిష్ట వాళ్ళకి చెందుతుందండి. నెక్స్ట్ ఆ రోజున ప్రోగ్రామ్ గురించి మొదట మన తమన్ గారి మదర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మదర్ అయిన శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. తర్వాత ఫిలిం సాంగ్స్
ఆ రోజు చంద్రబోస్ గారి 30 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఆస్కార్ అవార్డు గ్రహీత సందర్భంగా ఆయన పాటలు కొన్ని ఎంచుకొని ఆ పాటల్ని ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ హరిప్రియ, జాగర్లపూడి వినూత్న, మహన్యాశ్రీ వీళ్ళు ఆ పాటల్ని ఆలపిస్తారు. తర్వాత శాస్త్రీయ నృత్యం, కూచిపూడి అండ్ సత్రియా డ్యాన్స్ మొత్తం ఒక 8 మంది గౌహతి నుంచి, అస్సాం నుంచి వచ్చి ఆ రోజున గ్రూప్ డ్యాన్స్ బ్యాలే ఉంటుంది, ఫ్యూజన్ డ్యాన్స్. అది చాలా డిఫరెంట్గా కళాత్మకంగా ఉంటుంది. అది ఇప్పుడు రిహార్సల్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఆ రోజున ప్రదర్శన చాలా గొప్పగా వినూత్నంగా ఉండాలని అది చేస్తున్నామండి. దీనికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు బెల్లంకొండ శివప్రసాద్ గారు, వారు మాకు గౌరవ సలహాదారులుగా 20 సంవత్సరాలుగా ఉన్నారు. వారి తర్వాత ఉపాధ్యక్షులుగా బివి సాయిరామ్ ఉన్నారు. వారు ఇక్కడ హైదరాబాద్లో గ్రీన్ హోమ్ రియల్ ఎస్టేట్లో డైరెక్టర్గా ఉన్నారు. కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, వారు ఫిలిం డైరెక్టర్గా ఉంటూ పాత రోజుల్లో ఇప్పుడు ఫిలిం డబ్బింగ్ రైటర్గా శివపుత్రుడు అలాంటి చాలా పిక్చర్లు ఇప్పుడు కొత్త దాదాపు 250 సినిమాలు రైటర్గా ఉన్న అతను మాకు సెక్రటరీగా ఎం రాజశేఖర్ రెడ్డి వారు ఉన్నారు. తర్వాత సంయుక్త కార్యదర్శిగా ఎల్ వేణుగోపాల్ గారు, దాదాపు 50 సినిమాలు పైనే కో డైరెక్టర్గా 2-3 సినిమాలు సొంతగా డైరెక్షన్ చేసి వారు వేణుగోపాల్ గారు, ఎల్ వేణుగోపాల్ గారు వారు ఉన్నారు జాయింట్ సెక్రటరీగా. తర్వాత కమిటీ సభ్యులుగా కెమెరామెన్ రత్నవేల్ గారు, శ్రీ ప్రభు గారు. గ్రేట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రభు గారు అవార్డీగా వచ్చి తర్వాత మాకు కమిటీ మెంబర్గా వచ్చి ఈసారి కరెక్ట్గా మళ్ళీ ఉగాది లోపల కరెక్ట్గా వారు ఇక్కడ ఎన్నిక కాబడ్డాలో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో జ్యూరీ కమిటీలో వారు జ్యూరీ ఇక్కడ ఎన్నిక కావడం, అది నిన్న రిజల్ట్స్ రావడం, అది చాలా గొప్ప సంతోషదాయకమైంది. క్రెడిట్ గోస్ టు కళాసుధా కమిటీ. నెక్స్ట్ అలాగే పిబి శ్రీనివాస్ గారు, పనీంద్ర గారు, వీరు పిబి శ్రీనివాస్ గారి పెద్ద కొడుకు. పాత రోజుల్లో వీళ్ళ తండ్రి గారు మన కమిటీ మెంబరు. వారు పరమ పొందించిన తర్వాత వారి అబ్బాయి మన అవార్డ్స్ కమిటీకి సభ్యులుగా ఉన్నారు. వారు ఇప్పటివరకు ఎవరెవరికి వాళ్ళ నాన్న పేరు మీద అవార్డు ఇచ్చింది తర్వాత వారు విన్నవిస్తారు. ముగింపు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సందర్భంగా వారు చెప్తారు. తర్వాత ఎన్ చంద్రశేఖర్ నాయుడు, శ్రీ మీనాక్షి పద్మనాభన్, ఎన్వికే రోహిణి గారు, అనుష ప్రభు గారు, పిఎల్ఎన్ ప్రకాష్ రావు గారు, కడలి సురేష్ గారు. వీరు కడలి సురేష్ గారు అంటే బాపు గారికి దత్తపుత్రుడు అంటారు. సేమ్ అదే సురేష్ అండి, అది ఎవరు సురేష్ అంజన్ అని ఉన్నారు ఆర్టిస్ట్, వాళ్ళ అన్నయ్య అన్నమాట కడలి సురేష్ గారు. వారు మన కమిటీ మెంబర్ అండి. ప్రతిసారి ఈ ఉగాది పురస్కార పత్రికని వారే డిజైన్ చేస్తూ ఉంటారు మనకి. తర్వాత బిఎం శ్యామ్ సుందర్ గారు, తర్వాత టి కేశవాచారి గారు మన పిఆర్ఓ గారు, అండ్ వెంకటేశ్వరరావు గారు, పిఎన్ ప్రకాష్ రావు గారు మన కమిటీ మెంబర్స్గా ఉండి నన్ను ఇలా చేదోడు వాదోడుగా ముందుకు జరుపుతున్నందుకు వాళ్ళందరికీ ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పర్వతనేని రాంబాబు పిఆర్ఓ, వారు గత 10 సంవత్సరాలుగా మనకి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. తర్వాత పివి ఫణీందర్ గారిని ముగింపు వాక్యాలు పలకవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే వాళ్ళు లేరు. అలాగే ఒక ఉత్తమ మాటల రచయిత, మాటలు మనం చూసుకుంటే సముద్రాల జూనియర్ ఆ రోజుల నుంచి ఆ మాటలు మాయాబజార్లో అన్ని ఇవాళ ఆ మాటలకి వాటికి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో అవి పునరుద్ధరించమని వీళ్ళందరినీ కూడా కోరుతూ ఈ వేదిక నుంచి మీడియా ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పుడు పివి శ్రీనివాస్ గారు అబ్బాయి మాట్లాడతారు. ఎందుకంటే 1964లో తొలిసారిగా నంది అవార్డులు అనేటువంటి వ్యవస్థీకరించినప్పుడు కేవలం 5-6 కేటగిరీలకు మాత్రమే అవార్డులు ఉండేవి. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఒక ఉత్తమ నటుడు కూడా లేదు. ప్రథమ ఉత్తమ చిత్రం, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలు, మరి కొన్ని అవార్డులు మాత్రమే. పోను ఆ అవార్డుల పరిధి అనేటువంటి 60-70 అవార్డుల దాకా
విస్తరించుకుంటూ పోయింది నంది అవార్డుల కమిటీ అనేటువంటిది, FDC అనేటువంటిది. కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో చాలా కీలకమైనటువంటి విభాగాలు, ముఖ్యంగా డైలాగ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫిలిం. ఏ సినిమాకైనా వాయిస్ ఆఫ్ ద ఫిలిం అనేది డైలాగు, డబ్బింగ్ ఆర్టిస్టు, డైలాగ్ రైటింగ్ అనేది. కాబట్టి ఈ కీలకమైన కేటగిరీలను తీసేయటం అనేటువంటిది మరి ఎలా నిర్ణయం తీసుకున్నారో ఈ సూచనలు మాత్రం చాలా గట్టిగా ప్రభుత్వం దృష్టికి, FDC దృష్టికి, ముఖ్యంగా దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పునరుద్ధరించడం కోసం ప్రయత్నం సిన్సియర్గా చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫణీంద్ర గారు మాట్లాడారు. సభకు నమస్కారం అండి. యాదృచ్ఛికంగా నేను ఈయనకి ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్. నాకు ఒంట్లో బాగోలేదండి, ఈసారి అక్కడికి రావడానికి వీలుంటుందో లేదో అని చెప్తే, మీరు అక్కడ రాక్కర్లేదు, ఇక్కడ ప్రెస్ మీట్ ఉంది, మీరు తప్పకుండా రండి. సో 1 day నోటీస్లో, బికాజ్ ఐఎమ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నందువల్ల ఐ కుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఐఎమ్ సో హ్యాపీ దట్ బికాస్ ఆఫ్ బేత్రెడ్డి శ్రీనివాస్ గారు ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. ఎప్పుడు మా నాన్నగారికి ఈయనకి చాలా సన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు పిబి శ్రీనివాస్ గారు, ఈయన బి శ్రీనివాస్ గారు. ఆ పిబికి ఏమిట్రా అంటే ఆయన పూర్వజన్మ బంధం అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. అదే మొత్తం మీద. కానీ ఈయనకిను మా నాన్నగారికిను చాలా 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 క్లోజ్ అఫినిటీ అనుబంధం ఉందండి. అదేమో మరి తెలియదు, కానీ ఆ అనుబంధం వల్ల మా నాన్నగారు లేని తర్వాత ఈయన మా నాన్నగారి స్మారక అవార్డు ప్రకటించి అప్పటి నుంచి నన్ను దాంట్లో కమిటీలో మా నాన్నగారు రిప్రజెంటేటివ్ కింద నన్ను తీసుకున్నారు. ఆయన గొప్పతనం. ఎందుకంటే నేను ఏ రకంగానూ దీంట్లో అర్హుడిని కాదు, బట్ సినిమాకి ఎప్పుడూ నాకు సంబంధం లేదు. అయినా కూడా ఆయన నన్ను మీరు ఉండాలి అని చెప్పి ప్రతిదానికి అంటే ఆయన వేసుకునే అదే ఇది నాకు కూడా ఇచ్చారు. టర్పన్ అది ఎందుకు వేసుకురాలేదని అడుగుతారు. ఒక స్వామీజీ అలా ఇచ్చారు నాకు. అది దానివల్ల కొంచెం అది వేసుకుంటే పిబి శ్రీనివాస్ గారు మళ్ళీ వచ్చారన్నట్టుగా అనిపిస్తుందని ఆయన ఎప్పుడు ఆ డ్రెస్ వేసుకోరండి అని చెప్తాను. అది కాకుండా ఏమైందంటే మా నాన్నగారు తర్వాత స్మారకం వచ్చింది. ఇంచుమించు ఇప్పుడు ఇది 9వ అవార్డు అండి. ఫస్ట్ అవార్డు వచ్చి రావు బాలసరస్వతిదేవికి ఇచ్చారు. షీఈ్ ద ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్, లేడీస్ ప్లేబ్యాక్ సింగర్. అందుకని ఆవిడకి ఇచ్చారు ఫస్ట్ స్మారకది. సెకండ్ వచ్చి నాన్నగారికి చాలా ఇష్టమైనది, నాన్నగారిని బాగా పైకి తీసుకొచ్చిన ఆయన MS విశ్వనాథన్. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, డ్యూయల్ అయినా కూడా ఎక్కువ MS విశ్వనాథన్ నాన్నగారి వాయిస్ స్టడీ చేసి ఆయనకి తగ్గట్టుగా పాటలు కంపోజ్ చేసేవారు ఆయన. అందుకని ఆయనకి సెకండ్ ఇయర్ ఇచ్చాం. ఆ తర్వాత జానకి గారు నాన్నగారు ఇంచుమించు కర్ణాటకలో ఆల్మోస్ట్ సో మెనీ డ్యూయట్స్ పాడారు, థౌజండ్స్ ఆఫ్ డ్యూయట్స్. అందుకని ఆవిడకి ఇచ్చారు థర్డ్ ఇయర్. ఆ తర్వాత రాజన్ నాగేంద్ర గారు అని కర్ణాటకలో చాలా ఫేమస్ డ్యూయల్ మ్యూజిక్ డైరెక్టర్స్. నాగేంద్ర గారు లేరు అప్పుడు, అందుకని రాజన్ని కర్ణాటక నుంచి పిలిపించి నన్ను అడిగితే ఆయన రాజన్ గారికి ఇవ్వచ్చు అని అంటే అది యాక్సెప్ట్ చేసి ఆయన రాజన్ గారికి ఇచ్చారు. సో ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక కర్ణాటక మ్యూజిక్ డైరెక్టర్, ఇలా అన్ని రకాలుగా కవర్ అయ్యేటట్టుగా ఇచ్చారు. తర్వాత సుశీల గారు, జానకి గారు ఎంతో, సుశీల గారు అంతే. నాన్నగారితో ఇద్దరు ఈక్వల్గా, అంటే జానకి గారు కన్నడలో ఎక్కువ పాడారు, సుశీల గారు తెలుగు తమిళ్లో ఎక్కువ పాడారు నాన్నగారితో. అందుకని సుశీల గారికి ఇచ్చారు. ఆ రోజు లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు. ఇది కూడా నా రిక్వెస్ట్ యాక్చువల్గా, ఎందుకంటే నాన్నగారికి లతా మంగేష్కర్ అంటే ఒక ఐడియల్ లాగా అనమాట. ఆవిడతో ఈ నాన్నగారు డ్యూయట్ పాడాలి అని ఎప్పుడూ అనుకునేవారు చిన్నప్పటి నుంచి. స్టూడెంట్గా ఉండేటప్పుడు కూడా ఆవిడ పాటలను కూడా పాడేవారు. అలాంటిది లతా మంగేష్కర్ గారి నాన్నగారు అవార్డు ఇస్తే చాలా బాగుంటుంది అంటే, ఇక్కడ నుంచి పని కట్టుకుని మెడ్రాస్ నుంచి బాంబేకి వెళ్ళి, బాంబేలో ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడకి స్వర్ణ కిరీటం ఇచ్చి కప్పి, మా తమ్ముడును మా రెండో అబ్బాయి హూ ఇస్ PBS ఆనందవర్ధన్ అని చైల్డ్ ఆర్టిస్ట్, ఒక 20-30 పిక్చర్లు చేశాడు. సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్కి మనోడి కింద చేశాడు. తెలుగులో కూడా వెంకటేష్కి చేశాడు. వీళ్ళు ముగ్గురు ఈయనతో కూడా వెళ్ళి అక్కడ బాలు గారు కొంత దీనికి కోఆర్డినేట్ చేసి ఆ అవార్డు లతా మంగేష్కర్ ఇంట్లో ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకుంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చారు. జయస్దార్ గారు కూడా చాలా హెల్ప్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఆవిడ అంత ఈజీగా ఒప్పుకోరు అవార్డు తీసుకోవడానికి. కానీ ఆవిడకున్న ఒక మంచి ఇది ఏమిటంటే, మా నాన్నగారు అంటే చాలా సాఫ్ట్ కార్నర్. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ ద సౌత్ టు బి సింగింగ్ ఏ డ్యూయట్ అలాంగ్ విత్ లతా మంగేష్కర్. ఆ కాలంలో అంటే ఘంటసాల గారు కానీ, TM సౌందర్య కానీ, మిగతా వాళ్ళు ఎవరు ఆవిడతో డ్యూయట్ పాడలేదు.
1969 అనుకుంటాను, మేబీ లడికి హో అని చెప్పేసి అది బ్యూటిఫుల్ ధర్మేందర్కి పాడారు. చందా సే హోగా ఓ ప్యారా ఫూలో కి హోగా ఓ న్యారా ఆంఖేగా ఆంగన్ మే చమ్ చమ్ నన్న తమన్నా